డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దృష్టి సారించారు. 180 గ్రాముల గంజాయితో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పామరు ఎస్ఐ సోమేంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా పామరు ఎస్ఐ సోమేంద్ర మాట్లాడుతూ కె గంగవరం మండలం కోటపల్లి గోదావరి ఏటుగట్టు వద్ద మాటు వేసి 180 గ్రాముల గంజాయితో 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. బ్రహ్మపూరి యానం ప్రాంతాలకు చెందిన మేడా కుమారస్వామి, మల్లడి కార్తిక్ లు స్కూటీపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. నిందితుల వద్ద నుంచి 180 గ్రాముల గంజాయి, 2500 రూపాయల నగదు, స్కూటీని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇరువురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోటిపల్లి ఏటుగొట్టు వద్ద మనకి గంజాయి రవాణా జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను నా సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళేసరికి 2 అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే నేను నా సిబ్బంది వాళ్ళని విచారించగా వారి వద్ద నుండి 180 గ్రాములు గంజాయి, ఒక బైకు మరియు 2500 రూపాయలు క్యాష్ స్వాధీనపరుచుకున్నాం. వెంటనే ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులకు తెలియజేయగా మా జిల్లా ఎస్పీ గారైన రాహుల్ మీనన్ సార్ మరియు డిఎస్పీ రామచంద్రపురం డిఎస్పీ సార్ అయిన రఘువీర్ సార్ మరియు రామచంద్రపురం సిఏ గారైన రామచంద్రపురం సిఏ గారైన వెంకట నారాయణ గారు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కొత్తకు చెప్పేది ఏమనగా మత్తు పదార్థాలకు బానిసై అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఉపేక్షించేది లేదు. వెంటనే చట్టపరంగా రియాక్ట్ అయ్యి కేసులు కట్టి జైలుకు పంపించడం జరిగింది.